Good morning, my dear students. I am Nagajyoti madam. Today I will go to discussing about the already previous classes. I am telling the second unit start the student. Sorry for that. అమ్మ మీకు సారీ అండి, ఎందుకంటే మీకు వచ్చిన మెసేజే మళ్ళీ వచ్చిందంట కదమ్మా, సారీ. ఓకేనండి. మనం థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఏంటి, థర్మల్ పవర్ స్టేషన్ వల్ల మనకి యూజెస్ ఏంటి అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో చూసామండి. నేను మీకు సెలక్షన్ ఆఫ్ సైట్ చెప్పానమ్మా, మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తాను. సెలక్షన్ ఆఫ్ సైట్ అనేది అసలు మీకు ఇదమ్మా డయాగ్రామ్, మెయిన్ డయాగ్రామ్ ఇదండి. థర్మల్ పవర్ ప్లాంట్లో మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇవి ఎత్తుగా ఉన్నాయండి, మనకి చిమ్నీస్ అంటారండి. ఓకేనా. ఈ ఈ చూడండి అమ్మ, ఎంత ప్లేస్లో మనకి పవర్ స్టేషన్ అనేది జనరేట్ చేశారో చూడండి. సో మనం సెలక్షన్ ఆఫ్ సైట్ గురించి ఎందుకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీకు చెప్పాను అంటే, సెలక్షన్ ఆఫ్ సైట్ అనేది మనకి చూడండి అమ్మ, ఇక్కడ చిమ్నీస్ నుంచి మీకు హై అమౌంట్ ఆఫ్ పొగ అనేది డైలీ వితిన్ సెకండ్స్లో రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇది అనేది మనం ఎక్కడో కన్స్ట్రక్షన్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎలాంటి ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేయాలి, అవైలబిలిటీ ఆఫ్ కోల్ ఉండాలని. ఓకేనా. ఫార్ అవే టు ద పాపులేషన్ ఏరియానని. ఈ పొగననేది మీరు ఎక్కువ మంది పీల్చుకున్నారనుకోండి, ఏమవుతుందండి, దే విల్ కాజెస్ ద హార్ట్ఫుల్ గ్యాసెస్, ఇట్ విల్ రిలీజ్ harmful gases. Who will that observe that gases? They have the health condition is very problem. So that reason the thermal power station is far away from the population area. And also availability of the coal. మెయిన్గా మనకి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కోల్తోనే వర్క్ అవుతుంది. అవైలబిలిటీ ఉన్న కోల్ ప్లేస్లో మనం థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. మళ్ళీ రివైజ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో దట్ రీజన్ ఐఎమ్ వన్స్ అగైన్ ఐఎమ్ telling about the selection of site. After completion of the selection of site, I am going to immediately tell the advantages and disadvantages and working principle of the working power plant. Okay my dear students, ఒక పవన్ కుమార్ నాకు చెప్పాడు, మేడం మీ పంపించిన వీడియో మేము నోట్స్ రాసుకోవడానికి క్లారిటీగా లేదు మేడం, వాయిస్ అయితే క్లారిటీగా ఉందని. ఓకేనమ్మా, నేను ఈ యొక్క క్లాస్కి మీకు క్లారిటీగా లేదండి, సెకండ్ నుంచి నేను కన్ఫామ్గా మీకు ప్రొవైడ్ చేస్తానమ్మా, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మీకు నోట్స్ కూడా విల్లింగ్గా ఉండేలాగా అన్నీ నేనే చేస్తానండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ మీకు రెడీ చేసుకున్నాను. మీకు సెకండ్ యూనిట్ నుంచి నేను ఇట్లా కాపీ పేస్ట్ చేయనండి, నేనే పీపీటీ కన్ఫామ్గా నేనే టైప్ చేస్తాను. ఓకే మై డియర్ స్టూడెంట్, సెలెక్షన్ ఆఫ్ సైట్లో ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద అవైలబిలిటీ ఆఫ్ కోల్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. వై? బికాస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఆల్రెడీ ఐఎమ్ టెల్లింగ్ టు ద స్టూడెంట్స్. ఓకే. థర్డ్ పాయింట్ వీ హ్యావ్ టు సీ అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్. ఫోర్త్, లోడ్ సెంటర్. Fifth one is it is most very important away from that living and మిలిటరీ ఆపరేషన్ ఏరియా. సీ దట్ అమ్మ చూడండి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉండాలి, ఎందుకంటే మనకి కోల్ అనేది ఫ్లూమ్తో మనకి హీట్ కంబషన్ ప్రాసెస్లో జరుగుతుంది. సో దట్ రీజన్ మనకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది కూలింగ్ పర్పస్కి మేజర్గా నీడ్ అండి. థర్డ్ వన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ఎందుకంటే చూడండి అమ్మ, మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఈ డయాగ్రామ్లో మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి, బల్క్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఒక మనం ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఆ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది కన్స్ట్రక్షన్ పర్పస్గా బేరింగ్గా ఉండాలి. సో దట్ రీజన్ ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్. ఓకే. నెక్స్ట్ లోడ్ సెంటర్స్. వై? బికాస్ ఇక్కడ చూడండి అమ్మ, మీకు ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్లో మీకు ఇక్కడ చూస్తుంటే కోల్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మనకి లోడ్ సెంటర్స్కి దగ్గరగా ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఫోర్త్ వన్ అవే ఫ్రమ్ ద లివింగ్ అండ్ మిలిటరీ ఆపరేషన్ ఏరియా. మిలిటరీ ఆపరేషన్ ఏరియాకి లివింగ్. సో దట్ రీజన్ ఈ చిమ్నీ హైట్ కూడా 1 to 150 మీటర్స్ ఉంటుందని చెప్తున్నానమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందుకే నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే నేను ఇచ్చే క్లాసెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు సెలక్షన్ ఆఫ్ సైట్ గురించి ప్రాపర్గా రాయలేదనుకోండి, అప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ మీకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. మీకు గుర్తు రావాల్సిన మెయిన్ పాయింట్స్, వాట్ ఆర్ ద సెలక్షన్ ఆఫ్ సైట్ అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఇట్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ ది లోడ్ సెంటర్కి నియర్గా ఉండాలి, నియర్ టు ద లోడ్ సెంటర్. అవైలబిలిటీ ఆఫ్ వాటర్. అండ్ థర్డ్ వన్ అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్. లోడ్ సెంటర్ అవే ఫ్రమ్ ద లివింగ్ అండ్ మిలిటరీ ఆపరేషన్ ఏరియాస్. నేను చిమ్నీ హైట్ చూడండి అమ్మ, ఇదే చిమ్నీ అంటే మీకు నేను చెప్పాను చిమ్నీ హైట్ 90 to 150 మీటర్స్ ఉంటుందని. సో స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకోని నెక్స్ట్ టాపిక్ నేను వెళ్తున్నానండి. నెక్స్ట్ టాపిక్ ఐ విల్ గో టు ద డిస్కసింగ్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పవర్ ప్లాంట్ అండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్? థర్మల్ పవర్ స్టేషన్, ఈ థర్మల్ పవర్ స్టేషన్ని యూస్ చేసుకొని మనం పవర్ని జనరేట్ చేస్తుంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీ హ్యావ్ టు. థర్మల్ పవర్ స్టేషన్ లెస్ ఇనిషియల్ కాస్ట్ యాజ్ కంపేర్ టు ద హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ అని చెప్తున్నాడు. ఓకేనా. కంపేర్ టు మనకి దేనికి కంపేర్ చేస్తే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కన్నా కంపేర్ చేస్తే థర్మల్ పవర్ స్టేషన్ కాస్ట్ అనేది, ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే కోల్ మనం ఇన్పుట్గా తీసుకున్నాం కాబట్టి
కోల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు హైడ్రల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ లెస్ స్పేస్. ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండమ్మా, ఇట్ రిక్వైర్స్ లెస్ స్పేస్ యాజ్ కంపేర్ టు ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఇది కంపేర్ చేస్తే హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ కన్నా లెస్ స్పేస్ అనేది రిక్వైర్ చేస్తుంది. మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ని జనరేట్ చేయాలనుకోండి మనకి రివర్ కావాలి. ఎందుకంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో మనకి 100% ద ఇన్పుట్ ఈజ్ వాటర్. ఇన్ కోల్ థర్మల్ పవర్ స్టేషన్ 99.99% ద ఇన్పుట్ ఈజ్ కోల్. సో దట్ రీజన్ మనం వాటర్ కావాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో ఇన్పుట్ని వాటర్ని తీసుకొని పవర్ని జనరేట్ చేయాలంటే కన్ఫామ్గా రివర్ కావాలి. ఆ రివర్ని యూస్ చేసుకొని సమ్ ప్రాసెస్ ఉంటాయి పవర్ని జనరేట్ చేసుకోవడానికి. సో దట్ రీజన్ కంపేర్ టు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇట్ రిక్వైర్స్ లెస్ స్పేస్. థర్డ్ వన్, ద ఫ్యూయల్ కాస్ట్ ఈస్ లెస్ యాజ్ కంపేర్ టు గ్యాస్. మనకి ఫ్యూయల్ కాస్ట్ అనేది థర్మల్ పవర్ స్టేషన్ ఫ్యూయల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ కెన్ బి జనరేటెడ్ బై టీపీఎస్ అని చెప్తున్నాడు. టీపీఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ థర్మల్ పవర్ స్టేషన్. నేను ఆల్రెడీ చెప్పాను, మనం 100% పవర్ అనేది జనరేట్ చేస్తే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది కోల్ నుంచి మాత్రమే వస్తుందమ్మా. నెక్స్ట్, కాస్ట్ జనరేషన్ ఈజ్ లెస్ కంపేర్ టు డిజిటల్ పవర్ స్టేషన్. కాస్ట్ పరంగా చూసుకుంటే వేరే వాటితో పోలిస్తే మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు, ఫ్యూయల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్ బేరింగ్ కూడా తక్కువగా ఉంటుందమ్మా. స్టీమ్ టర్బైన్స్ కెన్ బి రన్ కంటిన్యూస్లీ అండర్ 25% ఓవర్లోడ్. మనకి ఇక్కడ స్టీమ్ టర్బైన్ చూపిస్తాను చూడండి అమ్మ. మీకు లైన్ డయాగ్రామ్కి వెళ్తే మనకి స్టీమ్ డయాగ్రామ్ చూస్తుంది అమ్మ. మీకు ఒక్క స్లైడ్ వెళ్ళండి, నోట్స్ రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇదమ్మా మీకు టోటల్ పవర్ జనరేషన్ ప్లాంట్ అండి. ఇక్కడ చూడండి అమ్మ, మీకు ఇక్కడ స్టీమ్ టర్బైన్, మనకి ఇక్కడ టర్బైన్స్ ఉంటాయండి. ఈ టర్బైన్స్ యొక్క ఆపరేషన్ అనేది ఇక్కడ టర్బైన్ చూడండి, దిస్ ఈజ్ ద టర్బైన్. ఓకే, ఈ టర్బైన్ ఈ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి వర్కింగ్ అయ్యి మనకి ఈచ్ అండ్ ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ ఇట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. కాస్ట్ బేరింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందని మనకి ఇక్కడ పాయింట్లో చెప్తున్నాడమ్మా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మీకు చాలా ప్రీవియస్ క్లాసెస్లో వచ్చినాయమ్మా. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ పేపర్స్లో వచ్చినాయండి. నేను అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తానమ్మా సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత. స్టీమ్ టర్బైన్స్ కెన్ రన్ కంటిన్యూస్లీ అండర్ 25% ఆఫ్ ఓవర్లోడ్ అయినా సరే స్టీమ్ కంటిన్యూస్గా. ఓకేనా, నెక్స్ట్, ఏబుల్ టు రెస్పాండ్ టు ర్యాపిడ్ చేంజింగ్ లోడ్స్ వితౌట్ డిఫికల్టీ. ఏబుల్ టు రెస్పాండ్ ర్యాపిడ్ చేంజింగ్ లోడ్స్, ఏదైనా లోడ్ చేంజ్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది జరిగింది వితౌట్ ఎనీ డిఫికల్టీ ఏం అక్కరవ్వకుండా. ఇది మెయిన్ అడ్వాంటేజ్. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ బై యూజింగ్ ద స్టీమ్ థర్మల్ పవర్ ప్లాంట్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. థర్మల్ పవర్ స్టేషన్ మనకి యూజ్ చేయడం వల్ల దీనివల్ల యూజెస్ ఏంటి కంపేర్ టు హైడ్రల్ అండ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ మై డియర్ స్టూడెంట్స్? వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్? The cost of fuel is cheaper as compared to the nuclear power station, and also less quantity of water required as compared to hydro power plant. Third one is the large amount of power can be generated by using this thermal power plant. We can generate large amount of power. Less space is required comparison without hydroelectrical power plants. Less space అనేది రిక్వైర్ అవుతుంది. Cheaper initial cost as compared to both hydro and nuclear power plants, and also cheaper in production cost in compare with that of fuel plants అని చెప్తున్నాను. This type of power plants can be installed at any places irrespective of the extension of fuels. ఈ పవర్ ప్లాంట్ని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అంటే ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అంటే ఫ్యూయల్ మీద డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూయల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కోల్ మైన్స్ అనేది మనకి ఈచ్ అండ్ ఎవరీ ప్లేసెస్లో ఉండవు కదమ్మా. ఆ కోల్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రల్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రల్ అనేది మనం రివర్స్ ఉన్న ప్లేస్లో మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలం. అది నాన్ కన్వెన్షనల్ యూస్ చేసుకొని మనం పవర్ జనరేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టైడల్ అనుకోండి, టైడ్స్ ఎక్కడ వస్తాయి అక్కడే పవర్ జనరేట్ చేయగలం కదా. సో దట్ రీజన్ దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ కెన్ బి ఇన్స్టాలేటెడ్ ఎట్ ఎనీ ప్లేసెస్ irrespective of the extension of fuels, while hydroelectrical power plants can be developed only at the sources of the water power plant అని మీకు టెక్స్ట్ బుక్లో చెప్తాడమ్మా. నెక్స్ట్, దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ కెన్ బి లొకేటెడ్ నియర్ టు ద లోడ్ సెంటర్, while hydroelectric power plants essential to be installed at source of water
పవర్ విచ్ ఈజ్ యూజువల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇది మనం అదేనండి ఇందా చెప్పిన పాయింటే. ఏబుల్ టు రెస్పాండ్ ర్యాపిడ్ చేంజింగ్ లోడ్స్ వితౌట్ డిఫికల్టీ. స్టీమ్ టర్బైన్స్ కెన్ రన్ కంటిన్యూస్లీ అండర్ 25% ఆఫ్ ఓవర్లోడెడ్. ఓకేనా, ఇదమ్మా మీకు అడ్వాంటేజెస్. నెక్స్ట్ మనకి డ్రాబ్యాక్స్ చూసుకున్నాం. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్లో మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటి? హై మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ కాస్ట్. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది? హైగా ఉంటుందంటమ్మా. నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ డ్యూ టు ఫ్యూమ్స్ అండ్ రెసిడ్యూస్ ఫ్రమ్ పల్వరైజ్డ్ ఫ్యూయల్స్ అని చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్, రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీ. ఫోర్త్ వన్, హ్యాండిలింగ్ ఆఫ్ కోల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ యాష్ ఈజ్ డిఫికల్ట్. ట్రబుల్స్ ఫ్రమ్ స్ట్రోక్ and heat from the plants. With the increasing the operating temperature and the plant cost increases, requires long time for erection and put in action. అన్నీ ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మళ్ళీ స్లోగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఎఫిషియన్సీ ఫాల్ ర్యాపిడ్లీ బిలో 70% ఆఫ్ ఫుల్ లోడ్. కోస్ట్లెస్ ఇన్ ఆపరేటింగ్ కాస్ట్ ఇన్ కంపేర్స్ విత్ ద హైడ్రో అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకేనమ్మా, చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్ మై డియర్ స్టూడెంట్? హై మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ కాస్ట్. హై మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు హై మెయింటెనెన్స్ ఉంటుంది? ఇక్కడ చూడండి అమ్మా, అదే హైడ్రో న్యూక్లియర్ తీసుకున్నాను అనుకోండి, వాటర్ని తీసుకుంటాం, అక్కడ ఆయిల్ని తీసుకొని పవర్ని జనరేట్ చేస్తాం. కానీ ఇక్కడ కోల్ని మనం ప్రాసెస్ చేసుకోవాలా, కంబషన్ చేయాలా, అవునా కదా? ఇక్కడ చూడండి అమ్మా, మెయిన్ డయాగ్రామ్ ఇది చూడండి అండి. ఇక్కడ మీకు కోల్ స్టోరేజ్ రూమ్ ఉంటుంది, కోల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, బాయిలర్, యాష్ హ్యాండ్లింగ్ పాయింట్, యాష్ స్టోరేజ్ ప్లాంట్. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎయిర్ ప్రీ హీటర్, ఎకనమైజర్, సూపర్ హీటర్, గ్యాసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి అమ్మా, హై మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మనకి బల్క్ అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేది ఆపరేట్ అవుతున్నాయి అమ్మ. కోల్ని తీసుకుంటున్నాం కోల్డ్ స్టోరేజ్ నుంచి. ఆ కోల్డ్ స్టోరేజ్ని తీసుకోవాలంటే కోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి, అవునా కదా? ట్రాన్స్పోర్టేషన్కి మనకి మెయింటెనెన్స్ కాస్ట్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కోల్డ్ని స్టోరేజ్ చేసుకోవాలంటే కోల్డ్ స్టోరేజ్ పర్పస్కి ఒక రూమ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అవునా కదా? కోల్ హ్యాండిల్ చేయాలి.